నమస్తే సార్. ఏంటి సార్, మరి ఉగాది కూడా దగ్గరకు వస్తుంది. ఒక సంవత్సరం క్రితం ఇదే టైంలో ఎలక్షన్ క్యాంపెయిన్లో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు ఒక హామీ ఇచ్చారు. అలానే వాళ్ళ ఎమ్మెల్యే వర్గంలోకి చెందిన వ్యక్తులు కూడా క్యాంపెయిన్ చేస్తూ రామానాయుడు గారు కూడా వాలంటీర్ల గురించి మాట్లాడారు. అవిటో కూడా మీకు తెలుసు. మరి వాలంటీర్ల సంగతి ఏంటంటే అది మీకు ఎంతవరకు వచ్చింది? ప్రజా సంక్షేమం కోసం, పాలన సౌలభ్యం కోసం, అర్హులు లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రీతమ నేత జననాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక నూతన వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి వాలంటీర్కు 5,000 గౌరవ వేతనం ఇస్తూ మరి అటు ప్రజలకి, లబ్ధిదారులకి, వాలంటీర్లకి ఇబ్బంది లేకుండా చేస్తున్న క్రమంలో అదే వాలంటీర్ వ్యవస్థను మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మిగతా నాయకులు మొదట్లో వాళ్ళ గురించి అసహ్యంగా మాట్లాడి వాళ్ళ వల్ల మహిళలు మిస్ అవుతున్నారని, అదేవిధంగా వాళ్ళు పురుషులు లేనప్పుడు ఇళ్ల దగ్గరకు వచ్చి మరి వివరాలు సేకరిస్తూ మరి డేటాలు సేకరిస్తున్నారని, ఆ వ్యవస్థను రద్దు చేయాలని మాట్లాడారు. వాలంటీర్లంతా రోడ్ల మీదకి వచ్చి తిరగబడి మమ్మల్ని, మేము ప్రజాసేవ చేస్తుంటే మమ్మల్ని అవమానిస్తారా అని వాళ్ళు ప్రశ్నించి రోడ్ల మీద ధర్నాలు చేస్తున్న క్రమంలో నాలుగు ఖర్చుకొని, లేదు వాలంటీర్ వ్యవస్థను యథావిధంగా కొనసాగిస్తాం, మీకు ప్రతి నెల 10,000 ఇస్తామని ఆ రోజు ఉగాది పచ్చడి తిని ఉగాది సాక్షిగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఉగాది పచ్చడిలోని తీపిని స్వీకరించి చేదును మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2,40,000 మంది వాలంటీర్ల కుటుంబాలకి వాళ్ళకి చెందే విధంగా చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి మరి 10వ నెల కావస్తుంది. వాలంటీర్ల గురించి కానీ, వాలంటీర్ల వేతనాల గురించి కానీ, వాళ్ళ యొక్క ఉద్యోగాల గురించి కూడా ఎక్కడా మాట్లాడట్లేదు. ఇది దుర్మార్గమైన చర్య, మరి ఇది నీతిమాలిన చర్య. మరి అదేవిధంగా ఇప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామానాయుడు గారు వాలంటీర్లు ఆ సైకిల్ ఎక్కి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ వాలంటీర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వస్తే మీకు 10,000 ఇస్తాం, ఆ 10,000 మీకు ఇచ్చినందుకు మీరు సంతోషంతో మాకు పూతరేకులు, జున్ను ముక్కలు, అదేవిధంగా లడ్లు పంచుతారని అబద్ధపు అసత్య ప్రచారాలు చేశారు. అదేవిధంగా మరి రామానాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుగుతున్నప్పుడు ఇంటింటికి వెళ్ళి 5 సంవత్సరాల పాప దగ్గర నుంచి 75 సంవత్సరాల వృద్ధ మహిళ వరకు ప్రతి మహిళా లోకానికి ఆకర్షితులయ్యే విధంగా వాళ్ళ ఓట్లు దండుకోవడం కోసం అబద్ధాన్ని, అసత్యాన్ని మరి నిజం చేస్తామని, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని మరి అబద్ధాలు చెప్పారు. ఇవాళ ఆచరణలో మాత్రం ఏ మహిళకు కూడా 15,000 లేవు, 1,500 లేవు, 18,000 లేవు. ఈ ప్రభుత్వానికి ఓట్లేసినందుకు, ఈ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లు, మహిళలు, అదేవిధంగా ప్రజలందరూ కూడా బాధపడుతూ ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దించి వీళ్ళని శంకరగిరి మాన్యాలకు పంపిద్దామని ఎదురు చూస్తున్నారు.